మంత్రి ఎల్లపల్లి దయాకర్ ఇలాకాలో ఆటవిక చర్య చోటు చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో 12 బాలికపై శారీరక చిత్రహింసలు, కండ్లల్లో కారం కొట్టి మామిడికాయ పచ్చడి పెట్టి దాడులు చేశారు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నూరులో గ్రామ పంచాయతీ పుట్రాయి వద్ద మైనర్ బాలికను చెట్టుకు కట్టేసి గ్రామ పంచాయతీ భవనంలో బంధించి ఒకే రోజు 4 దఫాలుగా చిత్రహింసలు పెట్టారు. సుమారు 100 మందికి ప్రజల సమక్షంలో 20 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు తీసినవారా అంటే మంచుప్పల గ్రామానికి చెందిన రేకొండ సుజాత గణేష్ దంపతులు చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె సంగీత 7వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన పుస్కూరి మధుకర్ ఇంట్లో 20 రోజుల క్రితం సుమారు 1,30,000 రూపాయలు చోరీ జరిగింది. మధుకర్ సమీప బంధువు కుమార్తె హర్షిత, సుజాత కుమార్తె సంగీత చోరీ చేశారని పంచాయతీ పెట్టారు. ఈ ఘటనలో 12 సంగీతను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లిన స్థానికులు గ్రామ పంచాయతీ బొడ్రాయి వద్ద వేప చెట్టు కట్టేసి కొట్టారు. కంట్లో కారం పొడిచి పెట్టారు. మామిడికాయ పచ్చడి కంట్లో పూశారు. వందలాది మంది ప్రజల మధ్య సంగీత తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేశారు. గ్రామ పంచాయతీ భవనంలో 4 గోడల మధ్య చిత్రహింసలు పెట్టారు. సంగీత కుటుంబం పద్మశాలి నిరుపేద కుటుంబం. వీరిపై దొంగతనం నేపి వెలుమ సామాజిక వర్గం చిత్రహింసలకు గురిచేసిందని బాధితులు వాపోయారు. ఈ ఘటనలో మధుకర్పై బంధువులు సంగీత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వారిని భయప్రాంతాలకు గురిచేశారు. దొంగతనం కేసులో సంగీత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వైపు వారం రోజుల పాటు తిప్పారు. వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు. చిత్రహింసలకు గురైన సంగీతను పాలకుర్తి మండల కేంద్రంలో చికిత్స చేయించారు. భయప్రాంతాలకు గురైన వారి కుటుంబం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. నిన్ననే మంచుప్పల గ్రామానికి వారు చేరుకున్నారు. తాము పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేమని, తమని ఇలానే వదిలేయమని వాళ్ళు వేడుకోవడం స్థానికులకు కలిచివేస్తుంది. తమను చిత్రహింసలకు గురిచేసిన వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, పెద్ద మనుషులు, ఒకే కులానికి చెందిన వారని, తమకు న్యాయం ఎలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. నింద తమపై వేసుకుంటే దొంగలింపబడ్డ సొమ్మును తామే కడతామని హర్షిత కుటుంబం సభ్యులు చెప్తున్నారని వారు వాపోయారు. దొంగతనం చేయని తాము తప్పు చేసినట్లు ఎలా ఒప్పుకోవాలని సంగీత తల్లిదండ్రులు సుజాత గణేష్ తెలిపారు. మధుకర్ తాత నన్ను అడిగిండు, నీ స్కూల్ నుంచి వస్తుంటే డబ్బులు తీసినవారా అంటే, ఆ డబ్బులు నాకు తెలియదు కాబట్టి నేను తీయలే తాత, నాకు తెలియదు అని అన్నా. అంటే రియల్ చెప్పరా అంటే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని వెళ్ళంటే పేరు పడుతుంది కదా తాత అని నేనంటే, మా మమ్మీ లేదు అప్పుడు. ఆ రోజు మా అక్క ఉంటే మా అక్క కాడికి వచ్చి ఇట్లా అయిందిరా, మా ఇంట్లో డబ్బులు పోయినాయి అని మా అక్క కాడ కూడా అంటే, మా అక్క కూడా నన్ను అడిగింది 2-3 సార్లు. అడిగితే నాకు తెలియదనే చెప్పిన. మళ్ళీ మధుకర్ తాత అడిగిపోయినాక 10 మినిట్స్కో 5 మినిట్స్కో వచ్చింది. నేను ఇంట్లో లేను, మా అక్కతో చెప్పి పోతుంది కదా, అప్పుడే నేను వస్తున్నా. అయితే అంటుంది కదా, ఆమె నేను టెన్షన్ పడకని చెప్పక్క, ఏడవకని చెప్పు అని అంటుంది. అంటుంటే